కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నటువంటి మొహం అన్న వాళ్ళ మొహం గూబ పగిలేలా ఆ రోజున సమాధానం నా నాయకుడు చెప్పాడు. చెప్పి పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీల్లో ఇవాల్టి రోజున తెలంగాణలో మారుమూల ప్రాంతాన్ని నుంచి, సార్ ఐ నీడ్ సమ్ టైమ్ టు సే దిస్ బికాస్ ఏటూరు నాగారం లాంటి ఒక ప్లేస్ నుంచి ఒక పిల్లవాడు ఏమీ తెలియనటువంటి ఒక గిరిజన యువకుడు కూడా వెళ్ళి ఇవాళ రోజున అమెరికా లాంటి చోట్ల ఉద్యోగం చేస్తున్నాడు అంటే అది నా నాయకుడు ఇచ్చినటువంటి ఒక దిశానిర్దేశం ఆ రోజున. దట్ ఈస్ టీడీపీ మోడల్, దట్ ఈస్ ది ఎకోసిస్టమ్ టీడీపీ బిల్డ్స్. విద్య, ఉద్యోగం, అభివృద్ధి. చదువు ద్వారా గౌరవం వస్తుంది, నైపుణ్యం ద్వారా ఉద్యోగం వస్తుంది, అవకాశం ద్వారా అభివృద్ధి వస్తుంది. కానీ దిస్ వాజ్ ఆల్ ఇన్ ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. సరే, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయి అవన్నీ మాట్లాడకుండా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో జరగాల్సింది ఏంటి అసలు? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆ రోజున మనం వేసినటువంటి ఒక పునాది ద్వారా విద్యా విప్లవం రావాలి. కానీ వచ్చిందేంటి? కనీసం విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో కనీసం ఎక్కడ ఒక ర్యాంకింగ్ లో కూడా చోటు తెచ్చుకోలేనటువంటి ఒక దుస్థితికి ఇవాళ రోజున తెలంగాణ చేరిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు అసలు యాక్చువల్గా పేద పిల్లలకు గర్వంగా మారాలి. ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది పేద విద్యార్థికి ఒక భరోసాగా ఉండాలి. చదివినటువంటి యువతకి ఉద్యోగం రావాలి, నైపుణ్యం రావాలి, దిశ రావాలి, దశ రావాలి. కానీ ఇవేవి రాలా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాటలు పెద్దవి, ఫలితాలు చిన్నవి, చేతలు శూన్యం. సరే, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. ఇవన్నీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చూసాం. తర్వాత కాంగ్రెస్ పాలన వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలు మార్పును ఆశించారు. కానీ విద్యారంగంలో ఇంకా స్పష్టమైనటువంటి సమగ్రమైనటువంటి టైం బౌండ్ రోడ్ మ్యాప్ అనేటువంటిది కనిపించడం లేదు. వీ వాంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు, ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు, స్కిల్ ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు. లోకేష్ గారి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి స్కూల్ కేవలం బోధించకూడదు, స్కూల్ విద్యార్థులని ప్రిపేర్ చేయాలి. కాలేజ్ కేవలం ఒక డిగ్రీని ఇవ్వకూడదు, డైరెక్షన్ ఇవ్వాలి. యూనివర్సిటీ కేవలం ఎగ్జామ్స్ పెట్టకూడదు, ఇన్నోవేషన్ సృష్టించాలి. ఇది లోకేష్ గారు ఇక్కడ ఇచ్చినటువంటి ఒక దిశానిర్దేశం, ఒక రోడ్ మ్యాప్. వి ల్యాక్ ఇట్ ఇన్ తెలంగాణ. ఇవాళ తెలుగుదేశం పార్టీగా కేవలం ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక పార్టీగా వాట్ వీ వాంట్ ఇస్ ఎడ్యుకేషన్ మస్ట్ లీడ్ టు ఎంప్లాయబిలిటీ. దట్స్ వాట్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వందలాది ఇంజనీరింగ్ కాలేజెస్ ఆ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాల్లో తెచ్చినప్పుడు